ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, బీసీలకు ఉంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఇచ్చేసింది. ఇక అయిన తర్వాత ఇక రిజర్వేషన్ వద్దు అనే మూర్ఖులకు మరి ఎందుకు తెస్తున్నారు ఈ చర్చ అనేది మనం ఈ సబ్జెక్ట్ తో చాలా లింక్ అయి ఉంటుంది. ఎందుకు రిజర్వేషన్ ఎత్తేయాలనేది మీకు తెలుసా? చాలా మంది తెలియదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము, మనం చదువుకుంటామని మీరు ఇక్కడ ఉన్నటువంటి 2000 మంది స్టూడెంట్స్, 3000 మంది స్టూడెంట్స్ మనకు రిజర్వేషన్ ఉందని భావన ఉండొచ్చు కొంతమంది. లేదా ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రిజర్వేషన్ ఇంకా ఉందని అనుకుంటున్నారేమో. కానీ దుర్మార్గం ఎప్పుడో స్టార్ట్ చేసింది. గ్లోబలైజేషన్ పేరు మీద కావచ్చు, ప్రైవేటీకరణ పేరు మీద కావచ్చు, అది వ్యక్తుల పేరు చెప్పాను కానీ ఆర్థిక సంస్కరణల పేరు మీద వచ్చినటువంటి భారతదేశంలో విప్లవాత్మక మార్పుల నుంచి చెప్పుకుంటున్నటువంటి మహనీయుల గురించి గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితుల గురించి కావచ్చు, ఇది ఒక్కనే ప్రారంభమైంది. ఇందాక భాస్కర్ చెప్పినట్టు మనకు సొసైటీలు అంటే తెలియదు, రిజిస్ట్రేషన్ అంటే చాలా మంది తెలియదు, 12A తెలియదు, ATC తెలియదు, CSR తెలియదు, మినరల్ ఫండ్స్ తెలియదు. దోపిడికి గురి చేస్తున్నటువంటి పొలాలు వాళ్ళే పెట్టుకుంటారు ట్రస్టులు, ఆ ట్రస్ట్లకు ఆ డబ్బులు పండించుకుంటారు, ఆ విషయం తెలియదు. ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ సంస్థలు మొత్తాన్ని ప్రైవేట్ చేస్తున్నప్పుడు మనకు అన్ని విషయాల మీద అవగాహన లేకపోవడంతో జరిగినటువంటి మోసము, ప్రభుత్వంలో ఉండబడిన ఎస్సీలు, ఎస్టీలు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి అందరి ఉద్యోగాలు కొల్లగొట్టి ప్రైవేట్ చేస్తే ఇక దాంట్లో వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఉద్యోగం పెట్టుకోవచ్చు, ఎవరికైనా ఏదైనా చేసుకోవచ్చు. కానీ నువ్వు ఎస్సీ పెట్టుకోవాలి, ఎస్టీ పెట్టుకోవాలి, బీసీ పెట్టుకోవాలి, లేనే లేదు. అవి అక్కడ మొదలైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర. రాను రాను విద్య మా ప్రాథమిక హక్కు, భారత రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి రక్షణ, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఆయుధం అని మనం భావించి ఆనందపడుతున్న క్షణం కూడా లేని లేదు. మళ్ళీ విద్యను కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి వచ్చేసింది. అదే ప్రైవేట్ యూనివర్సిటీ. ప్రైవేట్ యూనివర్సిటీ దుర్మార్గం ఏంటంటే చాలా మందికి, మన వాళ్ళకి కూడా చాలా మందికి డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ అంటే చాలా మందికి ఇప్పటికి తెలియదు. నాకు చాలా మంది క్వశ్చన్లు అడుగుతున్నారు వాట్సాప్ లో, అని ఇదేందన్నా నువ్వు ఏదో రిజర్వేషన్ అంటున్నావు అని. ఈ రిజర్వేషన్ సంబంధించిన అవగాహన మన వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ ఎస్సీ ఎస్టీలు ఫస్ట్ జనరేషన్, బీసీలు కొంచెం ఒక జనరేషన్ ఎక్కువగా ఉండి ఉండొచ్చు నాకు తెలిసి. ఈ ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి ఏముందంటే చదువులలో హాస్టల్లో సీట్ వస్తుంది, రిజర్వేషన్ ఉంది కాబట్టి వాటిని మీ పేరు మీద డబ్బులు దొరకవచ్చు, కాలేజీ ఫీజులు తీసుకోవచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ రావచ్చు, ఏదో చదివించారు. అసలు రిజర్వేషన్ అనేది మనకు ఇచ్చిన ఆనందపడే అవకాశాలు, సందర్భాలు చూస్తే గీస్తే ఇప్పుడే కొంచెం కొంచెం చూస్తున్నాం. ఇందాక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న మన పిల్లలు కావచ్చు, హాస్టల్లో చదువుతున్న పిల్లలు కావచ్చు, లేదా కొంతమంది ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు. ఈ రాష్ట్రంలో ఇందాక సోదరుడు చెప్పినట్టు ఫోకల్ పోస్టుల్లో ఉన్నటువంటి పెద్ద పోస్టులు, డీజీపీలు కానీ, చీఫ్ సెక్రటరీలు కానీ రిజర్వేషన్లు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీలలో రిజర్వేషన్ ఉన్నాయా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులకు రిజర్వేషన్ ఉందా? ఒకసారి ఎస్సీ కావాలి, ఒకసారి ఎస్టీ కావాలి, ఒకసారి బీసీ కావాలి, ఒకసారి ఓసీ కావాలని ఈ రిజర్వేషన్ ఉన్నాయా? భారతదేశంలో లేదా హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ దాంట్లో మనకు ఏమైనా రిజర్వేషన్ ఉన్నాయా? జ్యుడిషియల్లో మనకు రిజర్వేషన్ ఉన్నాయా? రాజ్యసభలలో మనకి ఏమైనా రిజర్వేషన్ ఇచ్చిరా? నామినేటెడ్ పోస్టులో రిజర్వేషన్ ఉందా? కాంట్రాక్టర్లో రిజర్వేషన్ ఉందా? కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే సెజ్లలో రిజర్వేషన్ ఉందా? భూములు దానం చేసే ప్రభుత్వాలు దానం చేసి దాంట్లో రిజర్వేషన్ ఉన్నాయా? రాష్ట్రపతి పోస్టులకు ఉందా? ప్రధానమంత్రి పోస్టులకు ఉందా? క్యాబినెట్ లో ఉందా? ఎక్కడ రిజర్వేషన్ ఉంది? ఏం బాగుపడిపోయిన మన మీద పడి ఏడుస్తూ ఇప్పటికీ అర్థం కావట్లేదు. దీన్ని ఎక్కడ తిప్పికొట్టాలి, ఎట్లా తిప్పికొట్టాలో కూడా మన మీద వాళ్ళకు అంతు చిక్కని పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే ఇందాక సోదరులు చాలా మంది చెప్పారు, డబ్బు ఉందన్నదే వ్యాపారం, వ్యాపారం ఉండే రాజకీయం, రాజ్యం అందే. గుర్తున్నందే రాజ్యం అన్నట్టు డబ్బు వ్యాపారం ఉన్నందే రాజ్యం. ఆ రాజ్యం ఏం చెప్తే అది మనం తలకాయ ఊపుతున్నాం, వాడు ఏం చెప్తే అది వింటున్నాం, వాళ్ళు ఎవరికి ఓటేమంటే వాళ్ళకి ఓటేస్తున్నాం. మనం ఓటేసే వాళ్ళగా ముగిపోతున్నాం, రాజ్యం ఎక్కుతున్నారు, మళ్ళా వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు. ఇక యూనివర్సిటీ విషయాలకు వస్తే, ఒకవైపు ప్రభుత్వ యూనివర్సిటీలను మొత్తం నీరు కాలుస్తారు. ఎట్లా చేస్తారంటే మనకే ఈ యూనివర్సిటీ బాగలేదనే మాట మనతో అనిపిస్తారు. ఫెసిలిటీస్ ఇవ్వరు, కావాల్సిన పద్ధతిలో సపోర్ట్ చేయరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ఉండదు, రీసెర్చ్ డెవలప్మెంట్ ఉండదు, ఏది ఉండదు.
కానీ ప్రైవేట్ యూనివర్సిటీ చేస్తారు. ఒక 2 కుట్రలు ఉన్నాయి దీంట్లో. ఒకటేమో ఇక్కడ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఫీజు రీయింబర్స్మెంట్ కానీ మనకి ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రకారం మనకు రావాల్సిన బోధన రుసుములు కానీ ఇవన్నీ తప్పించుకోవడానికి ఒక మార్గం అయితే, రెండోది ఆ యూనివర్సిటీకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ యూనివర్సిటీ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు నిత్యానంద స్వామి ఒక ప్రాంతాన్ని కొనుక్కొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తమిళనాడు నుంచి వెళ్ళిపోయి ఒక దీవిని కొనుక్కొని దాన్ని దేశంగా ప్రకటించుకొని ఇక ఆయన ఇష్టం. అట్లా వీళ్ళు కూడా దాంట్లో వీసీ నియామకం ఎవరు చేస్తారు? యూజీసీకి సంబంధం ఉండదు. ఏదో 1956 యాక్ట్, యూజీసీ యాక్ట్ ఆ సెక్షన్ 3 ప్రకారం ఏదో ఇస్తున్నామని అంటారు కానీ అది పాటిస్తున్నాం అంటారు కానీ అంత తప్పుతుంది. అలాగే వీసీకి ఏం క్వాలిఫికేషన్ ఉందో తెలియదు. సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది వీసీ పేరు మీద, ఇంకోటి వీసీ ఉందా ఆశ్చర్యం లేదు. మనం చూడబోతున్నామా? రిజిస్టార్డ్ ఎవడో తెలియదు, ఎవడా పని చేస్తున్నాడు వాడే పని చేసుకుంటాడు. ఆఖరికి పిల్లలకు ఏ ఎంట్రన్స్ తో సంబంధం లేకుండా వాడే డొనేషన్లు ఫీజులు అధికంగా ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. లాభాపేక్ష లేకుండా నడపాలి అని తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2018లో చాలా గట్టిగా చెప్పి చట్టం చేసింది. డీమ్డ్ యూనివర్సిటీ యూసీసీ చట్టం చేస్తుంది. కానీ దుర్మార్గం ఏంటంటే మొత్తం వైలేషన్. పేపర్ వాడే తయారు చేస్తాడు, క్వశ్చన్ పేపర్ ఎవరి సంబంధం లేదు. వాడు అనుకున్నోడికి పాస్ చేస్తాడు, కాదంటే ఫెయిల్ చేస్తాడు. ఇక ఇంకా ఏంటంటే తెలంగాణలో ఈ దేశంలో ఈ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇస్తున్నాం అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే గొప్ప ఆవిష్కరణలు కొత్త ఆవిష్కరణలు రావడం కోసం అని. ఇది ఒక పాయింట్ ఉంది అందులో చూడండి మీరు. నేనంటున్నా ఈ దేశంలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలు డీమ్డ్ యూనివర్సిటీ నుంచి కొత్త ఆవిష్కరణలు ఏమైనా ఒక్కడనే వచ్చిందా అని గుడ్డ మీద చేసుకొని చెప్పమని చెప్పి. డబ్బుల ఆవిష్కరణ తప్ప, డబ్బులు సంపాదించే ఆవిష్కరణ తప్ప. అదే వెనకడికి ఉండేదా తక్షశిల ఏకశిల నలంద యూనివర్సిటీలు ఉండేది, గొప్పగా విద్య చదివేది, గురువు దక్షిణం ఏదైనా ఇస్తే తీసుకునేది. ఆ పిల్లవాళ్ళ ఇష్టం, వాళ్ళ స్తోమతం దగ్గరికి ఇస్తే చదువు పూర్తిగా నేర్పిన తర్వాత ఇస్తే తీసుకునేది, లేకపోతే లేదు. వీలైంది ముక్కు పిండి రక్తాన్ని సిరంజి కాకుండా ఇంకేమైనా పెట్టేనా తీసి లాగి మొత్తం దోపిడీ చేస్తుంటే ఆ యూనివర్సిటీ మొత్తం పర్మిషన్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇచ్చుకుంటా పోతే మా హైయర్ ఎడ్యుకేషన్ పోయే మా పిల్లల పరిస్థితి ఏంది? ఆ గేటు దాటి మీరు లోపల పోని ఆ యూనివర్సిటీలు ఎందుకు? ఎవరి కోసం యూనివర్సిటీలు ఇచ్చారు? మీరు ఎవరిని అడిగి ఇచ్చిర్రు? మీ అయ్యా జాగిరా ఏమన్నా? మీ అప్ప సొత్తు ఏమైనా ఉందా? ఇడా మా కష్టం, మా రక్తం, మా శ్రమ, మేము చేసినటువంటి కష్టం మీద ఈ దేశం, ఈ రాష్ట్రం నడుస్తుంది. మా శ్రమను దోపిడీ చేసిన ఈ కులాలే దొంగదారినా గొప్పగా మీరు దాని ప్రాణం పోసుకొని ముందు నడుపుతుంటే మీరే ప్రజాప్రతినిధులు అవుతారు, మీరే ఎమ్మెల్యేలు అవుతారు, మీరే మంత్రులు అవుతారు, మీ సామ్రాజ్యాన్ని యూనివర్సిటీ విస్తరించుకుంటారు. నర్వజ్ బిడ్డ తెలంగాణ రాష్ట్రం ఇది ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పాటైన రాష్ట్రం. బడుగు బలైన వర్గాల కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టే అన్ని కులాలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములై వీరోచన మన పోరాటాలు చేసింది కాబట్టి, ఆత్మత్యాగాలు చేసింది మా బహుజనులు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వకుండా డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలకు మీరు ప్రోత్సహిస్తున్నారంటే మమ్మల్ని అందరినీ మళ్ళా బల్లగారికి, గొర్రెగారికి, కూలికి, తాపి పనులకు మీరు పంపించే ప్రయత్నం కాకపోతే ఇంకేంది? మీ కళ్ళమంట, మీ ఎదుగుతుంటే మీ కళ్ళమంట ఏముంది? బల్లారెడ్డి అని ఆయన అంగుటారు. ఆయన చదువు రాదు, ఏలుముద్ర. ఆ ఏలుముద్ర ఆయనకట మీరు చూడండి ఎప్పుడన్నా నా కోడలు కూడా జాతీయ స్థాయిలో మెడికల్ కాలేజ్ తెచ్చిందని. ఇదొక కుట్ర. మహిళలకు సపరేటు, జెంట్స్ సపరేటు, కో ఎడ్యుకేషన్ సపరేటు, ఇన్ని అనుమతులు తెచ్చి కోటాను కోట్లు అంటే 500 మెడికల్ సీట్లు అమ్ముకుంటే సంవత్సరానికి ఒక్కొక్క మెడికల్ సీట్ ₹1,00,00,000 అంటే 500 కోట్ల రూపాయలు ఉత్తరం వస్తుంది. ఎవరు ఏం కష్టపడితే వస్తారు 500 కోట్లు? మన వర్గాల నుంచి ఎవరికైనా ఆలోచన కానీ అవకాశం అని ఇస్తారా? ఉత్తరమే. వాడు ఏం చదువు చెప్పరా సెకండరీ. ఇందాక సోదరమణి మన హాస్పిటల్ చెప్పినట్టు గుండె ఆపరేషన్ చేయాలంటే కిడ్నీ ఆపరేషన్ చేసినట్టు ఇంత దుర్మార్గంగా దోపిడీ జరుగుతుంటే అసలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది. దేనికోసం ఇస్తున్నాం? నిన్ను ముఖ్యమంత్రిని చేసింది, ప్రధానమంత్రిని చేసింది మా రక్తం పీడించి తినడానికా, తాగడానికా? సవాలు లేదు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా పనిచేసినటువంటి ఇక్కడి నుంచే
చర్చను ప్రారంభించాలని ఇలా తమ్ముడు శరత్ను మేము కోరగా అందరి భాగస్వామ్యాన్ని ఇవాళ ఇక్కడ చేర్చడం, అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం. ఇందాక భాస్కర్ గారు ఒక మంచి మాట చెప్పినాడు, ఏదో సమావేశం పెట్టుకున్నాం పోయినమంటే కాదు. దయచేసి ఇది మన తమ్ముళ్ళ కోసం, రేపొచ్చే మన పిల్లల కోసం మీరు రాసి పెట్టుకోండి. ఇక గతంలో ప్రైవేట్ లో పోతున్నంటే చదువు రావాడు ప్రైవేట్ లో పోతుందని చెప్పేది, కానీ ఇప్పుడు ప్రభుత్వంలో పోవడానికి మనకు మనమే సిగ్గుపడేటట్టు, మనకు మనమే అసహించుకునేటట్టు ఆ పాఠశాలను చేసి ప్రైవేట్ పాఠశాలను గొప్పగా చూపించి వాడు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉంటాడు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థను నడుపుతుంటే, వాళ్ళ ఇష్టానుసారం నడుపుతుంటే చూసి ఊరుకున్నామా? రిజర్వేషన్ కాదు అడగాల్సింది, వాటి రద్దును అడగాలి. కొత్త యూనివర్సిటీలు ప్రభుత్వమే నెలకొల్పాలని డిమాండ్ చేయాలి. ఇది మన డిమాండ్ గా ముందు పోదాం. అన్ని యూనివర్సిటీలు తర్వాత బాధ్యత తీసుకుందాం, అన్ని యూనివర్సిటీలో ఈ చర్చలు జరుపుతాం, మేధావులతోటి సమావేశాలు పెట్టుకుందాం, అందరినీ భాగస్వామ్యం చేద్దాం. అందుకని అందరినీ కలిసిన తర్వాత కనీవిని ఎరగని రీతిలో ఈ రాష్ట్రంలో తెలంగాణ మేధావులుగా అనబడే అందరూ, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరినీ కలిపి పెద్ద ఎత్తున జలవిహార్లో ఒక పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాలి. పొద్దున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 దాకా అక్కడే ఉండి అక్కడే చర్చించి ఒక ఆయుధాన్ని బయటకు తీసుకొని మహాయుద్ధమే చేయాల్సినటువంటి అవసరాన్ని మనం చూపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. లేదు అంటే మనం తగలబడిపోవాలి, లేదా మన వంశం తగలబడిపోవాలి, మన జాతి నాశనం అయిపోవాలని చూస్తున్నారు. వాళ్ళకు బుద్ధి చెప్పే పద్ధతిలో మనం అడుగులు వెళ్ళిపోతే భవిష్యత్తు మన జాతులను అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆనాడు ఏం లేనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి రిజర్వేషన్ పోరాటం మనం చూసినాం, వారి స్ఫూర్తితోటి. పూలే గారి పోరాటం చూసినాం, సావు గారి పోరాటం చూసినాం, మనం పెరియార్ గారి, రామస్వామి గారి పోరాటం చూసినాం. ఇవన్నీ మనం చూసిన వాళ్ళం. ఇప్పుడు చైతన్యవంతులం, చదువుకున్న వాళ్ళం, భారత రాజ్యాంగం తెలిసిన వాళ్ళం, ఆర్టికల్స్ అంటే తెలిసిన వాళ్ళం, ఎవరు ఎంత దోపిడీ చేస్తారో మనం తెలుసుకున్న వాళ్ళం. ఈ యూనివర్సిటీ కేంద్రంగా దయచేసి ప్రధాన ఎజెండానే అందులో పొందుపరుచుకొని ప్రతి ఒక్క కార్యక్రమానికి మనం అందులో డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ రద్దు చేయాలనే డిమాండ్ మనం పెట్టుకొని ముందుకు పోవాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పటికే 12 యూనివర్సిటీ ప్రైవేట్ చేసినాయి, ఇంకో 20 రెడీగా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఇవి పోతే ఇక గంగలో కలిసినట్టే. ఇక మనం చదువుకోవడానికి డిగ్రీలు, పీజీలు, మెడిసిన్ ఇక చదువుకోవడానికి మన వర్గాలకు దూరం అవుతుంది. దయచేసి ఇది చిన్న విషయంగా భావించొద్దు. తెలంగాణ సమాజం మొత్తాన్ని దీంట్లో భాగస్వామ్యం చేయాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది. మీరు కూడా ఏదైతే మేము అనుకుంటున్నటువంటి మా కార్యాచరణలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావడానికి, ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి ముందుకు రావాల్సిందిగా మీకు ఆహ్వానిస్తూ, గొప్ప రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకొని సెలవుకుంటున్నాను. జై తెలంగాణ.